నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల హిందూ ఉత్సవ సమితి నూతన అధ్యక్షులుగా దీపేష్ రేణ్వా నియామకం ప్రతి ఒక్కరూ సనాతన హిందూ ధర్మం పాటించాలంటూ పిలుపు మంచిర్యాల ఏసీపీని మర్యాదపూర్వకంగా కలిసిన హిందూ ఉత్సవ సమితి నూతన అధ్యక్షులు దీపేష్ రేణ్వా పోలీసు వారి నియమ నిబంధనలు పాటించాలంటూ గణేష్ మండప నిర్వాహకులకు విజ్ఞప్తి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన 39వ నేత్రదాన పక్షోత్సవ ఉత్సవాలు ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన కలిగి ఉండాలంటూ పిలుపు హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హిందూ ఉత్సవాల్లో కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు దీపేష్ రేణ్వా అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఖండేల్వాల్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు ప్రతి మండపం వద్ద భక్తి శ్రద్ధలతో నియమాలు పాటించాలన్నారు. ప్రతిష్టాపన మొదలుకొని నిమజ్జనం చేసే వరకు సనాతన హిందూ ధర్మ భక్తి పాటలను మాత్రమే వినిపించాలని కోరారు. ఉత్సవ సమితి కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వినాయక మంటపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నేటి నుంచి కొలువుదీరనున్న వినాయక విగ్రహ మంటపాల వద్ద మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, పోలీసు అధికారులు భద్రత కల్పించాలని కోరారు. అంతేకాకుండా ప్రతి మంటప నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు. వినాయక ఉత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా నియమించినందుకు అందరి సహాయ సహకారంతో పూర్తి స్థాయిలో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని అన్నారు. గణనాథుని నవరాత్రుల అనంతరం సంపూర్ణ బాడీని నియమించడం జరుగుతుందని తెలిపారు. దీపేష్ రేణ్వాను శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కరణకంటి రవీందర్, కోశాధికారి ముత్యాల కృష్ణ, ఉపాధ్యక్షులు సురేష్ బల్దువా, గాది సత్యం, తోట తిరుపతి, బోయిని హరికృష్ణ, దంతుల ముఖేష్, సలహాదారులు గోని శ్యాంసుందర్రావు, డేగ రవీందర్, బండవరపు జగన్, తులా ఆంజనేయులు, సతీష్, అంగళ రాజేశం, కర్రు శంకర్, గోలిరాము, కొమ్మెర విశ్వేశ్వర శర్మ, ఒజ్జల శ్రీధర్, తూముల వెంకటేష్, దామెర మల్లేష్లతో పాటు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు రేపటి నుంచి ఏదైతే మన హిందూ ఉత్సవ సమితి ద్వారా నిర్వహించే గణేష్ ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి కాబట్టి దానికి సంబంధించిన మండపాలకు ప్రతి ఒక్కరికి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులున్నా వారిని ఖచ్చితంగా మేము మా తరఫున సహాయ సహకారం అందిస్తాం. దాంతోపాటు ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ ఉత్సవ సమితి ఇది దాని గురించి ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే హిందూ ఉత్సవ సమితి ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మంచిర్యాలలో ఉన్న హిందువుల ప్రతి ఉత్సవాలను ప్రతి ఒక్కరు, అంటే ఏ పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరు, ఏ సంఘాలకు కానీ, వర్గాలు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ ప్రతి ఒక్కరికి అతీతంగా మన హిందూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి. ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి, ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలి. కాబట్టి మన హిందూ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాని ఇదేదో వర్గానికో లేకుంటే పార్టీకి సంబంధించింది కాదు. దీంట్లో ప్రతి ఒక్క హిందూ దీంట్లో పాల్గొనాలి. ఈ ఉత్సవ సమితిలో కానీ లేకుంటే మన నుంచి రాబోయే రోజుల్లో హిందూ ఉత్సవ సమితి ద్వారా నిర్వహించే ఏ ఉత్సవాన్ని కానీ ఏ కార్యక్రమాన్ని మనం తీసుకున్నా దాంట్లో ప్రతి ఒక్కరు వారి ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే మనం ఈ హిందూ ఉత్సవ సమితి ద్వారా నిర్వహించే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవచ్చు. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే హిందూ ఉత్సవ సమితి అంటే ఇది మన హిందువులది. దీంట్లో మనం ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి. ఏ పార్టీకి అతీతంగా మనం దీంట్లో ఇన్వాల్వ్ అయితేనే మన హిందూ సంఘటన అనేది ఏర్పడుతుంది. హిందూ ఉత్సవ సమితి ముఖ్యంగా వారి ఆలోచన కూడా అదే, హిందూ సంఘటన కొరకే ఈ మన హిందూ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంటే మన హిందూ ఉత్సవ సమితి ద్వారా నిర్వహించే కేవలం గణేష నవరాత్రులే కాకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక సంవత్సరం పాటు వచ్చే మన హిందువుల పండుగలను మనం కూడా ఘనంగా నిర్వహిస్తాం. ఒక 4-5 మంచి కార్యక్రమాలు తీసుకొని హిందూ ఉత్సవ సమితి ద్వారా నిర్వహిస్తామని చెప్పేసి మనం వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. మంచిర్యాల పట్టణ హిందూ ఉత్సవ సమితి నూతన అధ్యక్షులుగా దీపేష్ రేణ్వా ఎంపిక అయిన సందర్భంగా స్థానిక ఏసీపీ ప్రకాష్కి పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల కొరకు ఏసీపీతో చర్చించారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు దీపేష్ రేణ్వా మాట్లాడుతూ పట్టణంలో ఏర్పాటు చేయనున్న వినాయక మండపాల నిర్వాహకులు పోలీసు వారి నియమ నిబంధనలు పాటించాలని కోరారు. ప్రతి మండపం వద్ద రాత్రి వేళల్లో 2 వ్యక్తులను ఉండేటట్లుగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని, మండపాల వద్ద సనాతన ధర్మం పాటిస్తూ భక్తి పాటలను మాత్రమే భక్తులకు వినిపించాలని కోరారు. గణపతి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం రోజు భక్తి పాటలతోనే తప్ప ఏ ఇతర పాటలతో శోభయాత్రలను నిర్వహించరాదని కోరారు. ప్రతి మండపం వద్ద ఏర్పాటు చేయబోయే ఫ్లెక్సీలో తమ మండపం పేరుతో పాటుగా భారతమాత బాల గంగాధర్ తిలక్ ఫోటోలతో పాటు హిందూ ఉత్సవ సమితి మంచిర్యాల అని ఉండేటట్లుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలంటూ తెలిపారు. శనివారం రోజున వెంకటేశ్వర థియేటర్ పక్కన గల గోనె శ్యామ్ సుందర్ పెట్రోల్ బంక్ వద్ద గోమయం మట్టితో ఏర్పాటు చేసిన పర్యావరణ మిత్ర విగ్రహాలను హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. అలాగే భక్తుల కోరిక మేరకు గణేష్ నిమజ్జనం రోజున ఒకే రూట్ మ్యాప్లో గణపతులను తరలించాలని ఏసీపీకి తెలియజేశామని, వారు కూడా సానుకూలంగా స్పందించి హిందూ ఉత్సవ సమితికి తోడ్పాటును అందిస్తామని హామీని ఇచ్చారు. రానున్న గణేష్ నవరాత్రులు ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొని ఆ గణనాథుని ఆశీస్సులు ప్రతి కుటుంబానికి కలగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కర్ణికంటి రవీందర్, కోశాధికారి ముత్యం కృష్ణ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ నేత్రదాన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ మంచిర్యాల జిల్లా అంతస్థ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్ర, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ చంద్రబాను, డాక్టర్ శిల్ప, డాక్టర్ భీష్మ, ఆర్ఎంఓ డాక్టర్ శ్రీధర్, డిఆర్ఏఓ సీనియర్ ఆప్థమాలజీ టెక్నీషియన్ శంకర్లు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రోగ్రాం చైర్పర్సన్ వి మధుసూదన్ రెడ్డి నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కరపత్రాలను, వాల్ పోస్టర్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు నేత్రదానం మీద ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, వ్యక్తి మరణానంతరం 6 గంటలలోపు నేత్రదానం చేసిన ఎడల 2 వ్యక్తులకు చూపును ప్రసాదించేవారు అవుతారని, ప్రజలు అపోహలు, మూఢనమ్మకాలు వీడి స్వచ్ఛందంగా నేత్రదానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అంధత్వ నివారణ కోసం లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ నేత్ర చికిత్స శిబిరాలు నిర్వహించి కరీంనగర్ రేకుర్తి ఐ హాస్పిటల్లో 1000 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేస్తూ నేత్రదాన సేకరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ బాలమోహన్, సీనియర్ లయన్ మెంబర్స్ వినయ్ కుమార్, పి రాజేశ్వరరావు, కొత్త సురేందర్, ఎస్ నాగేందర్, డేగబాపు, ట్రైన్ విద్యార్థులు పాల్గొన్నారు. నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 39వ జాతీయ నేత్రదాన దినోత్సవ సందర్భంగా రెస్పెక్టెడ్ డాక్టర్స్ యొక్క ఆధ్వర్యంలో మేము లయన్స్ క్లబ్ మంచిర్యాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రతి సంవత్సరం ఆగస్టు 25వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమాన్ని నేషనల్ లెవెల్లో అలాగే స్టేట్ లెవెల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇది జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ కూడా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్ఎన్ యొక్క మెయిన్ మోటో వి సర్వ్ అలాగే సైట్ ఫస్ట్ అంటే అంధత్వ నివారణ అనేది మా ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. మీ అందరికీ తెలుసు లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఎన్నో లయన్స్ క్యాంప్స్ కండక్ట్ చేసి ప్రజలకు ఉచితంగా మేము కంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మా లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా కరీంనగర్ జిల్లాలో రేకుర్తి ఐ హాస్పిటల్ అలాగే బెల్లంపల్లిలో కూడా ఐ హాస్పిటల్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ ద్వారా మేము కొన్ని వందల మందికి నెలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నాము. అలాగే మేము లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ నేత్రదానాన్ని కూడా మేము చాలా వరకు కాన్సన్ట్రేట్ చేసి ఎవరైతే చనిపోయిన వ్యక్తి నుంచి 6 గంటల లోపు ఈ నేత్రాన్ని సేకరిస్తుంటే ఒక పర్సన్ ఇచ్చినటువంటి కార్నియా ద్వారా ఇద్దరికి చూపును ప్రసాదించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగానే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికి కూడా అవగాహన లేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఐస్ అనేది వేస్ట్గా పోతాయి. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో వారి అనుమతితోటి మేము లయన్స్ క్లబ్ ద్వారా లేకుంటే జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా కూడా
ఈ ఐ డొనేషన్స్ను కలెక్ట్ చేయడం అనేది మేము రెగ్యులర్గా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమము. ఈ సందర్భంగా మేము ప్రజలకు మరియు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా సరే మీరు ఐ డొనేషన్ చేయాలని అంటే మరణానంతరము ఐ డొనేషన్ చేయాలని ముందుకు వచ్చిందంటే మమ్మల్ని సంప్రదించిందంటే తప్పకుండా మేము ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యి వారి ఐ కలెక్ట్ చేసి మన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, లేకుంటే చిరంజీవి ఐ హాస్పిటల్ బ్యాంక్ కానీ పంపడం జరుగుతుంది. సో ఒక పర్సన్ ఇచ్చినటువంటి కార్నియా ద్వారా ఇద్దరి చూపు ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా గొప్ప కార్యక్రమము. మరి దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వారం రోజులు ప్రజలకు అవగాహన కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ వారం రోజులు ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాం. అందుకనే ఈరోజు మరి రెస్పెక్టెడ్ డాక్టర్స్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బాలమోహన్ మరియు మా సీనియర్ మెంబరు సహాయ సహకారాలతోటి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కరపత్రాలు అలాగే వాల్ పోస్టర్లు కూడా మేము ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉంది. తప్పకుండా ప్రజలు దీన్ని అవగాహన పెంచుకోవాలి. అలాగే అవసరం ఉన్న వారు మమ్మల్ని సంప్రదించండి. మీ కంటి శస్త్రచికిత్సలకు కూడా మా లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా సంప్రదించినా కూడా మేము వారికి ఉచితంగా కంటి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నాము. సో ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచాల్సింది విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఎవరైనా మరణానంతరం మీరు ఐ డొనేషన్ చేయాలని కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. సో అన్ని ఇంద్రియాలకెల్లా కళ్ళు చాలా ఇంపార్టెంట్. రెండు కళ్ళు మనకు తెలియట్లేదు, కానీ బ్లైండ్ పీపుల్ యొక్క డిఫికల్టీస్ చాలా ఎక్కువ. సో వారిని ఆర్థికంగా సామాజికంగా ఎదగకుండా చేసే ఒక బ్లైండ్నెస్, ఒకే ఒక అవకాశం కార్నియల్ బ్లైండ్నెస్ మనం ట్రీట్ చేయగలిగింది కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్. సో చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి అవయవం దానం చేయొచ్చా లేదా అన్న ఒక అబ్జెక్షన్ ఏదో ఉన్నది. సో ప్రజల్లో ఉంటుంది, దానికి కూడా మనకు ధర్మంలో ఉన్నది. పెద్దలు ఆల్రెడీ చెప్పుకున్నారు, శరీర మాధ్యం కళ్ళు ధర్మసాధనం అని. శరీరం ద్వారానే ధర్మాన్ని సాధించవచ్చు. సో చనిపోయినటువంటి ఆ శరీరాన్ని బొందబెట్టడం, కాలబెట్టడం ఇవన్నీ ఏం చేయకుండా ఆర్గాన్ డొనేషన్లో ఈరోజు మనం స్పెసిఫిక్గా ఐ డొనేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఐ డొనేషన్ వల్ల ఉన్న ఏవైతే అపోహలు ఉన్నాయో సొసైటీలో, ఏ విధంగా వచ్చిన అపోహలు ఆ విధంగానే మనం వాటిని క్లియర్ చేయాల్సి వస్తుంది. అది ధర్మపరంగా వచ్చిన అయితే ధర్మపరంగా, లేకపోతే ఇతర ఏమైనా ఎథికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా మనం క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే అంటిల్ అన్లెస్ మనం సర్టెన్ హర్డిల్స్ మనం దాటకపోతే, సర్టెన్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయకపోతే, తర్వాత ఆపరేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే అంతా బాగానే ఉంది, హౌ టు ఎగ్జిక్యూట్ ద ప్లాన్, ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలా. సో ఇవన్నీ చాలా హర్డిల్స్ ఉన్నాయి మనకి దీంట్లో. కానీ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రోగ్రామ్ ఇది. సో చిన్న ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనం ఓవర్కమ్ అయిదాం, పెద్ద ఇష్యూ కాదు. అందరి సహకారంతో మనం ఈ ప్రోగ్రామ్ మంచిర్యాలలో మనం ఇంకా సఫలీకృతం చేయగలమని నేను ఆశిస్తున్నాను. సో ఇందాక మనం అనుకున్నట్టుగానే క్యాజువాలిటీ కూడా ఒకటి పెడతాము. అలాగే ఈ ప్రోగ్రామ్ నాకు ఇప్పుడు అనిపిస్తున్నది, ఇక్కడ మనం అంత తెలిసిన వాళ్ళమే, ఇక్కడ పిల్లలు వచ్చారు, వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్. ఈ ప్రోగ్రామ్ మనం అక్కడ కింద పబ్లిక్లో పెట్టుకొని ఉండాల్సింది. కనీసం ఒక 10 మంది నన్ను మోటివేట్ చేసి నాకు అనిపించింది. క్రౌడ్ ఉంటే మనం యూజ్ చేసుకోవాలి. క్రౌడ్ మనం పిలుస్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రౌడ్ని మనం బహుశా అట్లీస్ట్ అందులో కొద్ది మందినన్నా మనం మోటివేట్ చేయగలిగి ఉండేవాళ్ళం. గతంలో నాకు గుర్తున్నది, మనం ఇప్పుడు వచ్చిన కొత్తలో ఆర్గాన్ డొనేషన్ గురించి కూడా మనకు బయట నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు ఒక మైక్ పెట్టుకున్నాము. అప్పటికప్పుడు ఒక 10 మందితో ఆర్గాన్ డొనేషన్ నేను సంతకం చేయించగలిగిన, విల్లింగ్నెస్ ఇప్పించగలిగిన, అంటే మనం మోటివేట్ చేయగలిగినాం. అది ఇప్పుడు అక్కడ చేసేది ఉండే. సరే అయిపోయింది. ఇప్పటికైనా కూడా మధ్యలో ప్రోగ్రామ్ మన వారోత్సవాలు ఉన్నప్పటికీ, పక్షోత్సవాలు ఉన్నప్పటికీ, లేనప్పటికీ కూడా మనం ఈ ప్రోగ్రామ్ మీద నిరంతరం రెగ్యులర్గా చేయాల్సిన అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా యంగ్ బ్లడ్ మన పిల్లలు వచ్చినారు. సో మెడికల్ దాంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్లడ్ డొనేషన్ కానీ, ఆర్గాన్ డొనేషన్ కానీ, ఐ డొనేషన్ కానీ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దయచేసి మనకు లయన్స్ క్లబ్ ద్వారా కానీ, లేకపోతే మా దగ్గర ఆర్గాన్ డొనేషన్ మీరు అందరూ అనుకొని వస్తే క్లాస్లో మేము చేపిస్తాము. అట్లాగే ఐ డొనేషన్ కూడా మేము ఇక్కడ చేపిస్తాము. మీ క్లాస్కి కూడా ఈ 15 డేసే చేయాలని ఏం లేదు, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆర్గానిక్ పంటల సాగు చేయడంలో ప్రతిభ కనబరిచి ఉత్తమ రైతుగా రాష్ట్ర ప్రభుత్వంచే ఆగస్టు 15న ఉత్తమ రైతు అవార్డు పొందిన మంచిర్యాల పట్టణానికి చెందిన గోని శ్యామ్ సుందర్రావును ఈ రోజు ఖండేల్వాల్ భవనంలో హిందూ ఉత్సవ సమితి వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దీపేష్ శ్రేణువ ఉత్తమ రైతు గోనె శ్యామ్ సుందర్రావుకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా గోనె శ్యామ్ సుందర్రావు మాట్లాడుతూ, ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి
ఆహార ఉత్పత్తులు ఎంతో అవసరమని తెలిపారు. ఆహార పంటల సాగులో దిగుబడి కోసం పురుగుల మందులు, రసాయన ఎరువులు విరివిగా వాడుతున్నారని, ఈ ఉత్పత్తులతో ప్రజలు వివిధ రకాల రోగాలతో అనారోగ్యం పాలవుతున్నారని, ఆరోగ్య రక్షణ కోసం సాంప్రదాయ పద్ధతిలో సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్న ఆర్గానిక్ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలని కోరారు. ఆర్గానిక్ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో ఉపయోగించుకున్నట్లయితే ఆర్గానిక్ పంటలను సాగు చేసే రైతులను ప్రోత్సహించినట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్ష కార్యదర్శులతో పాటు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో హిందూ ఉత్సవ సమితి దీపేష్ గారి నాయకత్వంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, వారికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రత్యేకంగా మంచిర్యాల పట్టణంలో గత 35 సంవత్సరాల నుంచి కూడా హిందూ ఉత్సవ సమితి గణేష్ ఉత్సవాలు, అదే ప్రత్యేకమైన కొన్ని ఉత్సవాలన్నీ కూడా జరుపుకోవడం ఆనవాయితీ. ఆ సందర్భంగా యువరక్తం రావడం, యువకులందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలందుకు ప్రత్యేకంగా ఆ సమితి వారికి నేను అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పుడు మన తెలంగాణ యూనివర్సిటీ ద్వారా ఉత్తమ రైతుగా ఆర్గానిక్ కల్టివేషన్లో ఉత్తమ రైతుగా నన్ను ఎన్నుకున్నందుకు, వారి సందర్భంగా సన్మానం చేసినందుకు నేను నా మిత్రులకు, అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రులారా, ఈనాడు కేవలం ఆర్గానిక్ పంటలు పండించడం ఇవాళ అవసరం. ఈనాడు ప్రత్యేకంగా మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మంచి నిర్ణయాలతో ముందుకెళ్తున్నది. ముఖ్యంగా సమాజంలో ఈనాడు ఎన్నో రోగాలు అనుకోని విధంగా వస్తున్నాయి. ప్రథమంగా క్యాన్సర్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ రావడానికి మన యొక్క శరీరం యొక్క ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇవి విస్తృతంగా రోగాలు వస్తున్నాయి. కాబట్టి సైంటిస్టులు తేల్చిన విషయం ఏంటంటే, మనం ఈ ఫెర్టిలైజర్స్ వాడడం, పురుగుల మందులు వాడడం వల్ల పెద్ద సమాజానికి నష్టం జరుగుతుంది. ఆ నష్టానికి విరుగుడు ఒకటి, కేవలము మనము గతంలో వాడుకున్న ఎరువులు ఏదైతే న్యాచురల్ కల్టివేషన్ అని అంటామో అవి చేస్తేనే మన ఆరోగ్యాలు కాపాడబడతాయి. కేవలము ఎన్నో మెడికల్ కాలేజీ రావడము, ఎంతో డాక్టర్ రావడము ఇది సాధ్యం కాకపోవచ్చు. గతంలో మనం చూసాం, 10-20 సంవత్సరాల కింద కేవలము 3-4 డాక్టర్స్ ఉండేవారు. ఈనాడు మన మంచిర్యాల పట్టణంలోనే 150-200 డాక్టర్స్ అయ్యారు. మరి దీనికి విరుగుడు ఏమిటి? రోజు బాధపడుతున్న వాళ్ళు మనం చూస్తున్నాం. ఇవాళ మంచిర్యాల పట్టణంలో ఎన్ని రకాల జ్వరాలు వస్తున్నాయి. దీని అన్నిటికి కారణం ఏంటంటే మనలో ఇమ్యూనిటీ తగ్గుతున్నది. తద్వారా ఇవన్నీ రోగాలు మనం ఆశిస్తున్నాయి. కాబట్టి పరిష్కార మార్గం రాబోయే రోజుల్లో కూడా అందరికీ కూడా మంచి ఆహారం ఇవ్వాలి. రసాయన హితమైన ఆర్గానిక్ ఫుడ్డే మనకు దీనికి పరిష్కార మార్గం అని చెప్పి పెద్దలు నిర్ణయించారు. ఆ సందర్భంగా నాకు కూడా దాంట్లో నేను భాగస్వామయ్యి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నా కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాను. రైతు పక్షపాతిగా రైతు వెంబడి ఉండి అన్ని గ్రామాల్లో వాళ్ళు మేము హాజీపురం గ్రామంలో కూడా మేము ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి నాకు నా వెంబడి ఉండి ముఖ్యంగా మన గుండు శంకర్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు కూడా ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే న్యాచురల్ కల్టివేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారో వారికి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంచిర్యాల పట్టణంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని లలిత సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహిస్తూ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లలితా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్మెర విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ పర్యావరణ రహితంగా ఉండేందుకు మట్టితో చేసిన వినాయక విగ్రహాలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో విగ్రహాలను ప్రోత్సహిస్తూ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రకృతిని మనం రక్షిస్తేనే జీవకోటిని ప్రకృతి రక్షిస్తుందని, రసాయన సహిత మరియు ప్లాస్టిక్ పదార్థాల వినియోగాన్ని తగ్గించి కాలుష్యరహితమైన పర్యావరణ సహిత సేంద్రియ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించుకోవాలని కోరారు. హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు దీపేష్ రేణువా మాట్లాడుతూ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా పట్టణంలో మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహిస్తున్నారని, 5గురితో ప్రారంభించిన విగ్రహాల పంపిణీ ఈ రోజు వరకు 1200 వరకు చేరుకుందంటే లలితా సేవా సమితి కృషి ఫలితమేనని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ ప్రకృతిని రక్షించుకునేందుకు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు అనగా శనివారం మంచిర్యాల పట్టణంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద సేంద్రియ మట్టి విగ్రహాల పంపిణీ ఉంటుందని, పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ విగ్రహాలను మట్టితో పాటు ఆర్గానిక్ సేంద్రియ ఎరువులను కూడా ఉపయోగించి తయారు చేస్తారని, ఇవి పర్యావరణానికి ఎలాంటి చెడు చేయకుండా ఉంటాయని, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒజ్జాల శ్రీధర్, రజిత, చిలువేరు దత్తాత్రేయ, ఓడి రాజన్న తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ సర్వేశ్వరుడైనటువంటి వినాయకుడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కూడా భావిస్తూ, ముఖ్యంగా శ్రీ లలితా సేవా సమితి చాలా కాలం నుండి కూడా ప్రకృతిని ఆరాధిస్తూ ప్లాస్టిక్ను కానీ మిగిలిన చెదారమైనటువంటి పదార్థాలు వాడడం పనిచేసింది. దాంట్లో భాగంగానే గతంలో మేమే సొంతగా మా లలితా సేవా సమితి సభ్యులు మహిళలే సొంతగా చేసి వినాయకుడిని మట్టితో చేసి అందరికి ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి మాత్రం వినాయకులను చేయించి, ఎందుకు చేయించడం అంటే వేరే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ కలిగింపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకు కూడా మనం ఒక దారి చూపిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశం కొద్దీ ఎవరైతే వినాయకుడిని తయారు చేస్తున్నారో మట్టితో వారికి చెప్పి ఆ మట్టిలో కూడా కొంత గోమయాల్ని మిక్సీ చేయించి ఈ వినాయకులను కూడా తయారు చేయడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి రేపు పూజించాలని కోరుకుంటూ, ఎందుకంటే మట్టిలో మట్టి కలిస్తే ప్రకృతి అనేటువంటిది ప్రకృతిలోనే ఉంటుంది, విలయతాండం అనేటువంటిది చేయదు. అందుకని దాని గురించి ప్రకృతిని ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. వృక్షో రక్షిత రక్షద, అట్లనే వృక్షాలను పెంచి ప్రకృతిని ఆరాధిస్తే మనమంతా కూడా ఆరోగ్యవంతులం అవుతాం. దాన్ని అనుసరించే అమ్మవారి యొక్క కృపతోని, అమ్మవారి యొక్క ఆదేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అందుకని నిరంతరం కూడా ఈ వినాయక నవరాత్రాలు అందరూ కూడా సామరస్యంగా, అదేవిధంగా ప్రకృతిని అనుసరించి ప్లాస్టిక్ చెదారం వాడకుండా భక్తితోని ఆధ్యాత్మికంగా ముందరికి సాగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఓం దర్శన్. మరి ఈరోజు లలితా సేవా సమితి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుంది. వారు దాదాపు 12 సంవత్సరాల పైగా వారి యొక్క సేవలను మంచిర్యాల ప్రజలకు అందజేస్తున్నారు. కేవలం 5గురితో ప్రారంభం చేసిన లలితా సేవా సమితి వాళ్ళ దాదాపు 1200 మందికి గత 5 నుంచి 6 సంవత్సరాల్లో వాళ్ళు వారి కరోనా సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఇవాళ గణేష్ మట్టి విగ్రహాన్ని కూడా ఉచిత పంపిణీ చేయడం చాలా గర్వనీయం. దాంతోపాటు రేపు మనం హిందూ ఉత్సవ సమితి ద్వారా కూడా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర, గుణశ్యామ్ సుందరరావు గారి పెట్రోల్ బంక్ దగ్గర హిందూ ఉత్సవ సమితి ద్వారా కూడా సేంద్రియ ఎరువులతో, గోపేడతో తయారు చేయబడిన మట్టి వినాయకులను కూడా ఉచిత పంపిణీ హిందూ ఉత్సవ సమితి ద్వారా కూడా చేయబోతున్నాం. దానికి మంచిర్యాలలో ఉన్న హిందూ బంధువులు ఖచ్చితంగా వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి హిందువులకు కోరుతున్నాము. జై శ్రీరామ్. మట్టి వినాయకుడు మహాగణపతి. అందరూ మట్టి వినాయకులనే ప్రతిష్ఠించుకోండి. మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాము, మన భూమిని మనమే కాపాడుకుందాము. దీని వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇవి మట్టి నీళ్ళల్లో తొందరగా కలిసిపోతుంది, ఏదైనా విత్తనాలు వేసినా చెట్టు అవుతుంది. కాబట్టి అందరూ మట్టి గణపతినే ప్రతిష్ఠించుకోండి. ఎవరింట్లోనైనా
ఎక్కడ పెద్దగా పెట్టినా కానీ మట్టి వినాయకులనే ప్రోత్సహిద్దాము. అందువలన శ్రీ లలితా సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయకుల వితరణ చేయడం జరుగుతుంది, పంపిణీ చేస్తున్నాము. దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. జై జై గణేశ. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణం బాలాజీ అపార్ట్మెంట్లో గురువారం సాయంత్రం మంచిర్యాల మహిళా తరంగణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా మమతా సొసైటీ అధ్యక్షురాలు రాచకొండ మంజుల కృష్ణారావు మాట్లాడుతూ భావితరాలను తీర్చిదిద్ది దేశ భవిష్యత్తును నిర్ణయించే ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన ఉపాధ్యాయులను ఈరోజు సన్మానించుకోవడం మమతా సొసైటీ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వీర్ల సరళాదేవి, దేవ ప్రమిళారాణి, తులా వెంకటేశ్వరరావు, కొండు వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మమతా సొసైటీ సెక్రటరీ ఇరుకుల లత, గోపగారి శ్రీదేవి గౌడ్, ఉకెం అంబిక, సలహాదారు జోష్నా చంద్రదత్, డాక్టర్ చిదానంద కుమారి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మహిళా తరంగణి మమత ద్వారా 5 టీచర్లకు, సీనియర్ టీచర్లకు సన్మానించడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి టీచరు వాళ్ళు చెప్పిన దారిలోనే పిల్లలు నడిస్తే వాళ్ళు అందలం ఎక్కుతారు. ప్రతి టీచరు వాళ్ళ పిల్లలతో సహా మన పిల్లలను కూడా సమానంగా చూసి వాళ్ళు అన్ని మంచి బుద్ధులు చెప్పి మంచి మార్కులు తీసుకురావాలని వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అది చాలా అభినందనీయమైన పని. టీచర్ అంటే ప్రతి ఒక్కరూ టీచర్ చూడగానే నమస్కారం సార్ అంటే వాళ్ళకి ఎంతో హ్యాపీగా అవుతుంది. ఇప్పుడు కూడా మా టీచర్స్ కనిపిస్తే టీచర్ నమస్తే అంటే అవునా అమ్మా వాళ్ళు గుర్తుపడతారు మమ్మల్ని. మాకు జరిగిన అనుభవాలతో గుర్తుకొచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి పౌరుడు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఎనీవన్ ఎందులో ఉన్నా కానీ టీచర్ లేనిది ఎవ్వరూ కాలేరు. అందుకు టీచర్కున్న ప్రాధాన్యత టీచర్స్ డే కాదు, ప్రతిరోజు గుర్తుంచుకుంటాం. వాళ్ళు కూడా అదే తోవల చిల్డ్రన్స్ అందరూ నడిస్తే వాళ్ళు ఎంతో పైకి ఎదుగుతారని నా భావన. ప్రతి ఒక్క టీచర్కి టీచర్స్ డే శుభాకాంక్షలు అని చెప్తూ ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు టీచర్స్ని సన్మానిస్తే మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి గుర్తులు వస్తున్నాయి టీచర్స్ చూడంగానే. మా చిన్నప్పటి స్కూల్లో అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవం. మంచిర్యాల మహిళా తరంగిణి మమత ద్వారా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులకు సన్మానించడం చాలా అభినందనీయం. ఇది చాలా ఆనందంగా ఉన్నది. ఉపాధ్యాయుడు సమాజంలో చాలా గొప్పవాడు. మొత్తం ఈ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించేవాడే ఉపాధ్యాయుడు. మొక్కై వంగనిదే మానవ వంగదు అన్నట్టు చిన్నప్పటి నుండే 1వ తరగతి నుంచే శిశువు పుట్టినప్పటి నుండే అతన్ని సర్వతోముఖాభివృద్ధిగా సర్వాంగీణ వికాసం చేయడానికి శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా అన్ని విధాల అతన్ని డెవలప్ చేయడానికి ఉపాధ్యాయుడు తన వంతు పాత్రను పోషిస్తాడు. చిన్నప్పటి నుండి వారు ఉద్యోగంలో లేక రాజకీయాల్లో ఎక్కడైనా నిలదొక్కుకోవడానికి అన్ని రకాల సామర్థ్యాలను ఉపాధ్యాయుడు ఆ పిల్లలకు అందిస్తాడు. కాబట్టి సమాజంలో ఉపాధ్యాయుడు చాలా గొప్పవాడు మరియు నిర్మాణాత్మకమైన వాడు. విద్యార్థులను
నేటి బాలలే రేపు భావి భారత పౌరులు కాబట్టి ఈ యొక్క మన పిల్లల్ని రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయుల యొక్క కృషి ఎంతో గొప్పది కాబట్టి ఈ సందర్భంగా ఈ ఉపాధ్యాయులను సన్మానించడము మన ఈ మమతా మహిళా తరంగిణి ద్వారా సన్మానించడం చాలా గొప్పదైనది. వీళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. గణపతి మండపాల ఏర్పాటు కోసం పోలీస్ వారికి తప్పకుండా సమాచారం అందించాలని, సమాచారం కోసం వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని మందమరి పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఉత్తర్వుల మేరకు బెల్లంపల్లి ఏసీబీ రవికుమార్, మందమరి సిఐ శివధర్ రెడ్డి ఆదేశాలతో గురువారం స్థానిక సిఏఓ క్లబ్ నందు వివిధ ప్రభుత్వ శాఖలు అధికారులు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో పట్టణ ఎస్ఐ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ మాట్లాడుతూ గణేష్ మండపాలకు పోలీసులకు సమాచారం అందించాలని, విద్యుత్ శాఖ వారి సమన్వయంతో విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలని, మండపాల నిర్వాహకుల వివరాలు, ఫోన్ నెంబర్లు మండపంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తక్కువ శబ్ద కాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి 9 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించుకోవాలని, వినాయక నిమజ్జనం రోజు ఎట్టి పరిస్థితుల్లో డీజే ఏర్పాటు చేయరాదని, గణేష్ వినాయక ప్రతిమలను కూర్చోబెట్టే ప్రదేశంలో షార్ట్ నిర్మాణంలో నాణ్యతను పాటించాలని తెలిపారు. ఏదైనా అత్యవసర సమస్యలు ఏర్పడితే డయల్ 100కు కాల్ చేయాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మండపాల వద్ద అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, వైస్ చైర్పర్సన్ జంగం కళ, అర్రం విద్యాసాగర్ రెడ్డి, ఉత్సవ కమిటీ నాయకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నవరాత్రులలో మనం కొన్ని పాటించాల్సిన ఇంపార్టెంట్ కొన్ని, అది ఏంటి అంటే మీరు ఆ మండపాలు వెహికల్స్ పోకుండా ఉండేటట్టుగా చేయకూడదు. ఆ మండపాలు రోడ్ల మీద పెట్టకూడదు. దానివల్ల పబ్లిక్కి వెహికల్స్కి ఎమర్జెన్సీ కూడా ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా మనకి ఆ తోవ నుంచి పోవడానికి ఇబ్బంది. 1. 2, మీరు ఆ మండపాలకి లైటింగ్స్ పెట్టడానికి ఎలక్ట్రికల్ వైర్లు అని లాగుతుంది, సెట్ చేస్తారు. ఆ యొక్క వైర్లు అనేవి క్వాలిటీ ఉండేటట్టుగా చూసుకోవాలి ఫస్ట్, అది కూడా ఒకటి ఇంపార్టెంట్. ఇంకొకటి, ఏదైనా జరగడానికి ప్రమాదం లాంటి ఏమన్నా జరిగిందనుకోండి, దాన్ని కంట్రోల్ చేసుకునేటందుకు మనం వాటర్, ఇసుక ఇలాంటివి మనం ఏర్పాటు చేసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా అక్కడ అఖండ దీపం అని అట్లా మనం కొన్ని పెట్టుకుంటాం, వాటి దగ్గరికి పోకూడదు. కొన్ని కండిషన్స్ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే, మీరు ఈ నవరాత్రులలో అంటే కొబ్బరి పీచు లేతే పత్రాలు అయితే కొన్ని ఉంటాయి, వాటిని మీ మండపాలకు దూరంగా విసిరేయదు. ఒక డ్రమ్ పెట్టుకోండి లేదా బ్యాగ్ పెట్టుకోండి, ఆ బ్యాగ్లలో వేస్తే ఒకరోజు కాకపోయినా ఒకరోజు మా వెహికల్ వచ్చి తీసుకొని పోతుంది. ఆ పరిసరాలను కూడా మీరు కొంచెం శుభ్రంగా ఉండే విధంగా చూసుకోండి. నా నుంచి ఇచ్చే మీకు అంటే ఒక రిక్వెస్ట్, అది కరెక్ట్గా పాటిస్తే వాతావరణం మంచిగా ఉంటుంది. వచ్చే భక్తులు కూడా అక్కడ పూజ చేసుకునేటప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అన్ని విషయాలు మన వాళ్ళంతా కవర్ చేశారు. మా పోలీస్ తరఫు నుంచి కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి మా కొన్ని, అవన్నీ సింపుల్గా ఉన్న మా తరఫు నుంచి కొన్ని స్ట్రిక్ట్గా ఉంటాయి, తప్పక పాటించాల్సి ఉంటాయి. ఎందుకనంటే ప్రతి సంవత్సరం లాగే మన రామకృష్ణపూర్ అనేది ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకొని అందరం పండుగలన్నీ కూడా హాయిగా జరుపుకొని ఎలాంటి గొడవలు జరగకుండా జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరగాలనే ఉద్దేశంతో అధికారులు చెప్తారే తప్ప దీంట్లో ఎలాంటి బలంగా రుద్దడం జరగదు. కాబట్టి మేము ప్రతి సంవత్సరం చెప్పేకే ఈ సంవత్సరం కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా రేపు ఈరోజు వినాయక నిమజ్జనం జరుపుకొని రేపు అందరం కూడా మనం ప్రశాంతంగా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయే విధంగా చేసుకోవాలి. ఏదైనా చిన్న చిన్న ఇష్యూ గొడవలు అయిపోయి మళ్ళా పనులకు పోకుండా మా తరఫు నుంచి కొన్ని కేసులు పెట్టించుకొని మళ్ళీ కోట్ల చుట్టి తిరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో మా యొక్క ఈ యొక్క కొన్ని సూచనలు జరుగుతాయి. కాబట్టి మా తరఫు నుంచి మొదటగా అందరికి కూడా ఇంతకుముందు వినాయకులు పెట్టాలి, పర్మిషన్ తీసుకోవాలి, అది పర్మిషన్ కాదు, మాకు ఇన్ఫర్మేషన్ అని చెప్పి నిన్న కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తాము. ఇన్ఫర్మేషన్ అంటే మనము వినాయకుడు పెట్టుకుంటాము కదా, ఎందుకంటే ఎంత భక్తితో పెట్టుకుంటామో
మనము దాన్ని అంతా కాపాడుకునే రకంగా చేసుకొని ఈ 11 రోజులు మంచిగా జరుపుకొని అవి సాగనంపే రోజు కూడా కొంచెం ముందు బయలుదేరాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే రాత్రి 10-11 అవుతుంది, పోయి వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ మనకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి దాని మూలంగా ముందు బయలుదేరితే మంచిగా ఉంటుందని మీ అందరికీ మళ్ళీ నమస్కారం. ఎందుకనంటే ఇప్పుడు సార్లు చెప్పిన విధంగా చేయండి, నేను వినలే కాబట్టి అవి చెప్పిండ్రు, మనకు సరిపడా ఏమేమి చేసుకోవాలో అవన్నీ చెప్పారు. అలాగే మనం ఎదుర్కొని మంచిగా దేవుని సాగనవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. జైపూర్ మండల కేంద్రంలోని పవర్ ప్లాంట్ బూడిద దుమ్ము కోరల్లో పెగడపల్లి గ్రామ ప్రజలు విలవిలలాడుతున్నారని స్థానిక తాజా మాజీ వార్డు మెంబర్ రిక్కుల సంతోష్ పేర్కొన్నారు. స్థానిక గ్రామానికి సింగరేణి పవర్ ప్లాంట్ విడుదల చేస్తున్న ఫ్లయాష్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిక్కుల సంతోష్ మాట్లాడుతూ ప్రారంభానికి ముందు భూసేకరణ పనులు ముగిసేంత వరకు గ్రామ అభివృద్ధి కొరకు ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. పెగడపల్లి గ్రామాన్ని దత్తత గ్రామంగా ప్రకటించినమని చెప్పారు. ప్రకటించిన మాట ప్రకారంగా ఎలాంటి వసతులు సౌకర్యాలు కల్పించకపోగా ఇచ్చిన హామీలను విస్మరించి నిర్లక్ష్య వైఖరితో మొండిగా యాజమాన్యం ప్రవర్తిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్ నుండి వెలువడే బూడిద దుమ్ముతో ప్రజలలో పాటు పశువులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని వివరించారు. దుమ్ము ధూళితో పంట పొలాలు దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారన్నారు. ప్లాంట్ వలన గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలకు ప్రజలందరూ ఏకమై సింగరేణి ప్లాంట్ యాజమాన్యంతో యుద్ధం చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని మొత్తంగా ప్లాంట్ తీసుకొని వేరే ఇతర చోట గ్రామస్తులకు ఆశ్రయం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. వీలు కాని ఎడల ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పెగడపల్లి గ్రామ ప్రజలు ఆరోగ్యపరమైన సమస్యలతో చాలా నష్టపోతున్నారని గుర్తించి గ్రామ ప్రజలకు తగిన న్యాయం చేయాలని చెప్పారు. లేని పక్షాన భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. 2 రోజుల్లో గ్రామ పంచాయతీకి ప్లాంట్ యాజమాన్యం తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించాలని గ్రామం తరపున విజ్ఞప్తి చేశారు. పవర్ ప్లాంట్ వల్ల చాలా మందికి అనారోగ్యం పాలైనారు. మరి 2009లో మా భూసేకరణ జరిగినప్పుడు మాకు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే ఈ విలేజ్ని తీసుకుంటాం, మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని చెప్పిన అధికారులు మరి ఈ రోజున దాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. మరి పెగడపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి కూడా డస్ట్ ప్రాబ్లం బాగా ఉంది. ఇప్పటికే చాలా మంది అధికారులకు చెప్పడం జరిగింది, అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. మరి నిన్న రాత్రి మాత్రం చాలా విపరీతమైన డస్ట్ వాడి ఈ వెహికల్స్ ఇలా ఉన్నాయంటే మరి చెట్ల పరిస్థితి ఇవన్నిటి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఒకసారి గమనించాలి. పెగడపల్లి ప్రజలందరూ కూడా మరి ఏకమై మరి ఎంత పెద్ద యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పేసి
నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం పవర్ ప్లాంట్కి పోయి ఉద్యోగం చేస్తే మనకు వచ్చే జీతం 10-15 వేల రూపాయలు అయితే ఇంట్లో ఒక్కరు అనారోగ్యం పాలైనారంటే కనీసం హాస్పిటల్ పోతే 20 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే అదనంగా ఇంకో 5 వేల రూపాయలు మన జేబులకెళ్ళి పోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అధికారులు దీనిపైన స్పందించి వెంటనే చర్యలు తీసుకొని మా యొక్క గ్రామాన్ని తీసుకోవడమా లేకపోతే మాకు ఇంకేమన్నా తక్షణమే ఉపశమనం కలిగించేటువంటి రీతిలో ప్రవర్తించాలి. ఎందుకంటే సింగరేణి యాజమాన్యం మాకు దత్తత గ్రామంగా ప్రకటించింది. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఎలాంటి వసతులు చేయలేదు. దీనివల్ల చాలా నష్టపోతా ఉన్నాం. పెగడపల్లి ప్రజలందరం కూడా ఖచ్చితంగా పెగడపల్లి ప్రజలకు న్యాయం చేయాలి. లేకపోతే ఇది ఎంత తీవ్రమైన ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ప్రాణాలే ముఖ్యం కాబట్టి ఇక ప్రాణాలు పోతుంటే ఉండి మేమేం చేస్తాం, దానికోసం మేము ఎంతటికైనా సిద్ధపడినాం. ఇది అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఈ 2-3 రోజుల దీని మీద మా గ్రామ పంచాయతీకి ఏదో ఒకటి చెప్పకపోతే ఖచ్చితంగా మేము గేటు దగ్గర పెద్ద మొత్తంలో ధర్నా చేస్తామని కూడా. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల హిందూ ఉత్సవ సమితి నూతన అధ్యక్షులుగా దీపేష్ రేణ్వా నియామకం. ప్రతి ఒక్కరూ సనాతన హిందూ ధర్మం పాటించాలంటూ పిలుపు. మంచిర్యాల ఏసీపీని మర్యాదపూర్వకంగా కలిసిన హిందూ ఉత్సవ సమితి నూతన అధ్యక్షులు దీపేష్ రేణ్వా. పోలీసు వారి నియమ నిబంధనలు పాటించాలంటూ గణేష్ మండప నిర్వాహకులకు విజ్ఞప్తి. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టిన 39వ నేత్రదాన పక్షోత్సవ ఉత్సవాలు. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన కలిగి ఉండాలంటూ పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.